టైం 11 అయింది. వచ్చింది. ఇప్పుడు ఈ ప్లేన్ కింద పడిపోతుంది. జాలీగా ఉంది. ఇలా చూడండి, అథారిటీస్ దగ్గర మేము మొత్తం విచారించాం. అసలు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ప్లేన్లో ఏ టెక్నికల్ ప్రాబ్లం లేదంటున్నారు. అలాంటప్పుడు మీకు మాత్రం ఎందుకని అలా అనిపిస్తుంది? జరిగింది యాక్సిడెంట్ కాదని మీకెందుకు అనిపిస్తుంది? ప్లేన్ని కావాలని క్రాష్ చేశారని ఎందుకు అనుకుంటున్నారు? హత్య చేశారని కూడా ఎందుకు అనుకుంటున్నారు? మాకు చాలా రోజుల నుంచి బ్లాక్ మెయిలింగ్ కాల్స్ వస్తున్నాయి. చూడండి, మీ ముగ్గురి హస్బెండ్స్ ప్రఖ్యాతిగాంచిన బిల్డర్స్. ఈ బెదిరింపులన్నీ కూడా బిజినెస్లో చాలా చాలా సహజం. కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అలాగే చెప్పండి. ముగ్గురు ఎక్కడికో ఏదో ల్యాండ్ కొనడానికి, కానీ కొంతమంది బిల్డర్స్ ఆ డీల్ జరగకూడదనుకున్నారు. అవును సార్, అది చాలా కోట్ల విలువ చేసిన డీల్. ఖచ్చితంగా వాళ్ళెవరో చేసిన పని అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు ఎందుకని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు? సార్, మేము పోలీసుల దగ్గరికి వెళ్దామని అనుకున్నాం, కానీ నా భర్త మమ్మల్ని ఆపేశారు. ఎవరు మాట్లాడుతున్నారు? కబడ్దార్, సూరత్లో ఉండే ల్యాండ్ గురించి నువ్వు మాట్లాడావనుకో అంతే, అర్థమైందా? బెదిరిస్తున్నావా? నన్నే బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నాననే అనుకో. రేపు ఉదయాన్నే 11 గంటలకు నీ జీవితంలో చివరి శ్వాస నువ్వు పీలుస్తుంటావు. నువ్వు ఏవైనా చేసుకో, ఈ డీల్ నేను చేసి తీరుతాను. ప్లేన్ క్రాష్ కూడా కరెక్ట్గా 11ంటికే జరిగింది. టైం 11 అయింది. ఇప్పుడు ఈ ప్లేన్ కింద పడిపోతుంది. అది కోఇన్సిడెన్స్ అయ్యే అవకాశం లేదు. మీరే చెప్పండి సార్, ఈ ల్యాండ్ కోసం వాళ్ళు మనుషుల ప్రాణాలు తీస్తారా? చెప్పండి సార్. ఇలా చూడండి, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎవరు ఈ సమస్య చేస్తున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా మేము శిక్ష వేయిస్తాం. సార్, నేను 5 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ తప్పు జరగలేదు. మరి ఫ్లైట్ ఎలా క్రాష్ అయిందండి? అన్యాయంగా 4 ప్రాణాలు పోయాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సార్, ఆ యాక్సిడెంట్ తలుచుకుంటే నాకే చాలా షాకింగ్గా ఉంది సార్. ఫ్లైట్ రికార్డర్ గురించి మీకు తెలుసు కదా సార్, అదే మనం బ్లాక్ బాక్స్ అంటాం. దాంట్లో కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నార్మల్ అని చెప్పడం వల్ల అంతా సరిపోదు. అన్నిటినీ డీటెయిల్డ్గా నాకు చెప్పండి. మొదటి నుంచి చెప్పండి. టేకాఫ్ అవడానికి ముందు ఏం జరిగిందో అలాగే చెప్పండి నాకు. మేము ఫుల్ అండ్ ఫుల్గా ప్లేన్ని చెక్ చేసి పైలట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత ఆ ముగ్గురు బిజినెస్ మ్యాన్ ప్లేన్లో కూర్చొని సూరత్కి బయలుదేరారు. సార్, టేక్ ఆఫ్ పర్మిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి వస్తుంది, మెయిన్ టవర్ నుంచి. చెప్పు ఫ్రెడ్డి. ఏంటి అలాగా? సరే, మేము చూసుకుంటాం. ఏమైంది సార్? మదన్కి ఏ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయో అది క్రాష్ అయ్యే రోజు ఈ చోటే ఉంది, ఇక్కడే ఎయిర్ స్ట్రిప్లో. సార్, ఫోన్ ఇక్కడ ఉందంటే లోపల ఉన్న వాళ్ళే ఎవరో చేసుంటారు. అవునదే. ఏంటి? లేదు సార్, మేమెవరికి బెదిరింపు కాల్స్ అస్సలు చేయలేదు. మీరు చేయకుంటే మరి బయట ఉండేవాడు చేస్తాడా? మీ ఎయిర్ స్ట్రిప్ సెక్యూరిటీ అంతేనా ఏంటి?
ఒకవేళ అతను ఇక్కడ గనక వచ్చుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారాన్ని వదులుంటాడు. చెక్ చేద్దాం. సార్ ఇది ఓపెన్ ప్లేస్ సార్. వాడు ఎక్కడైనా దాక్కో ఉంటే హ్యాంగర్ దగ్గరే దాక్కో ఉండాలి. సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం. రండి, వెళదాం. సార్ ఇది పగిలిపోయిన ఫోన్ దొరికింది. సార్ నాకు తెలిసి ఆ బ్లాక్మెయిల్ కాల్ ఈ ఫోన్ నుంచే చేసుంటాడు. అలా కూడా అయి ఉండొచ్చు. పగలగొట్టి విసిరి పారేశాడు. ఉంచుకో, ఏది దొరకకుండా ఉండదు. మరి ఎక్కడి నుంచి దొరికింది? సార్ అక్కడ సార్. ఇదిగోండి సార్, ఇక్కడే. సార్ ఇదిలా చూడండి, ఇది ఒక చెవులా కనిపిస్తుంది. అవును, అది చెవి గుర్తే. ఫోను ఇక్కడే దొరికింది, ఈ గుర్తు కూడా ఇక్కడే దొరికింది. నాకు తెలిసి నేరస్తుడు గోడకు ఆనుకుని ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉండుంటాడేమో. అలాగే మన కోసం వాడి చెవి ఆధారాన్ని వదిలేసి వెళ్ళాడు. సరే, ఓ పని చెయ్యి, దాన్ని నువ్వు ఫోటో తీసి ఉంచుకో. సార్ చెవి గుర్తును బట్టి కనిపెట్టొచ్చా? అరే, ఏదో ఒకటి తెలుస్తుంది. సలోంకి సార్కి ఇచ్చామంటే ఆయన ఎలాగోలా కనిపెట్టేస్తారు. సార్ 2 బాడీ దొరికింది సార్. అంకిత్ ఇంకా మదన్ది. అలా అయితే ఆ సుమిత్ తర్వాత ఫ్లైట్ పైలట్ వెతుకుతున్నాం సార్. ఇంతవరకు ఎలాంటి సమాధానం దొరకలేదు. ప్లీజ్ మీరెవరూ ఏడవకండి, ధైర్యంగా ఉండండి. మీ హస్బెండ్ని చంపిన హంతకుడు ఖచ్చితంగా మా దగ్గర నుంచి తప్పించుకోలేడు. సార్ ఏ ఫోన్ నుంచి బెదిరింపు కాల్స్ చేశాడో ఆ ఫోన్లన్నీ దొరికాయి. కానీ మేము అక్కడికి వెళ్ళడానికి కానీ ముందు సార్ అక్కడికి మేము వెళ్ళకముందే హంతకుడు ఫోన్ని పగలగొట్టాడు. మనమేమి కనిపెట్టలేమని చేసుంటాడు. సార్ ఇదంతా ఎవరు చేశారో మాకు తెలుసు సార్. తెలుసా? ఎవరది? అసలెవరో చెప్పండి. రణదీప్ ఇంకా శశి. రణదీప్, సచీనా వాళ్ళెవరు? సార్ వాళ్ళిద్దరూ బిల్డర్సే, కానీ అది వాళ్ళు ఇష్టపడలేదు. నా భర్తకి 3 డీల్ సక్సెస్ అవ్వకూడదని అనుకున్నారు. మీరిద్దరెవరో? సార్ వీళ్ళే ఆ హంతకులు, రణధీర్ ఇంకా శశి. సార్ ఏంటో తెలియట్లేదు. ఈ ఆడవాళ్ళకి నాకు శత్రుత్వం ఏంటో తెలియట్లేదు. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా మీద నిందేస్తున్నారు సార్. ముందుగానే వీళ్ళు మా మీద అబద్ధపు నేరం మోపి అరెస్ట్ చేయించారు. అలాగా? ఏ తప్పు కోసం అసలు మిమ్మల్ని అరెస్ట్ చేశారు? చెప్పండి, దాన్ని కొంచెం వివరంగా చెప్పండి. సార్ ఫస్ట్ అంటే బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు నేనే పోలీసులకి కంప్లైంట్ చేశాను. ఈ సందీప్ కెహ్లా. కానీ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత మేము నిర్దోషులమని తేలింది. చూడండి సార్, ఆ బెదిరింపు కాల్స్ అన్ని కూడా ఆ పల్లెటూరు నుంచి చేసినవే. వాళ్ళ చోటుని వీళ్ళు కొనాలనుకున్నారు. అవును, వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇలాంటి దారుణమైన పని మీరు తప్ప ఇంకెవరు చేస్తారు? చూసారా సార్, మళ్ళీ మా మీద నేరం వేస్తున్నారు. ఒకవేళ మేము చేసుంటే సిఐడి మమ్మల్ని ఎందుకు ఎత్తుకొని వస్తారు? పర్వాలేదు, అతి త్వరలో నిజమేదో అబద్ధమేదో తెలిసిపోతుంది. ఇలా చూడు, మాకు కూడా అక్కడ నేరస్తుడి చెవి గుర్తు ఆధారం దొరికింది. ఇది చాలు, దీన్ని పెట్టి మొత్తం కనిపెడతాం. ఆ హంతకుడెవడని కనిపెడతాం. ఈ గోడలో ఉన్న పెయింట్ ఉంది కదా, దాంట్లో అచ్చయిన చెవు గుర్తుంది చూడండి. దాన్ని బాగా గమనించండి. ఏదైనా తెలుస్తుందా? ఆ గాలి వచ్చే ప్రింట్లో
స్టార్ లాగా ఏదో మనకి కనపడుతుంది కదా, అది ఏంటి సోలంకి? ఇందులో ఇంకో విషయం ఉంది. ఆ హంతకుడు వాడు సముద్రం పక్కనే ఉంటున్నాడు. అదెలా తెలిసింది సార్? డీటెయిల్గా చెప్తాను. ఈ ఫోన్, దీని విరిగిపోయిన పీసెస్, ఇందులోంచి నాకు కొంచెం సముద్రపు మట్టి, కొంచెం చేప ముళ్ళు కూడా దొరికాయి. ఓ ఐసీ, అలాగా? అలా అయితే ఇప్పుడు అతను కాలితో తొక్కి ఫోన్ని పగలగొట్టినప్పుడు ఆ ఇసుక ఇంకా చేప ముళ్ళు అతని షూలో నుంచి ఫోన్లోకి వెళ్ళాయా ఏంటి? ఫిష్ మార్కెట్ ఇక్కడే ఉంది కదా, ఒకటి సువైచెట్టిలో ఉంది, ఇంకొకటి మట్ట ఐలాండ్లో. అంతే కదా, మన పని అయిపోయింది. ఇయర్ రింగ్ పెట్టుకున్న వ్యక్తి దొరికాడు. ఇక్కడికి వచ్చాయి. ఎవరితోనో వీడికి మీటింగ్ ఉన్నట్టుంది. ఆ రెండో మనిషి ఎవరు? పూర్తిగా మొహం కనిపించట్లేదే. సార్, తను సచిన్. ఎయిర్పోర్ట్ అథారిటీస్ చనిపోయిన పైలట్ ఇతని ఫోటోనే చూపించాడు. తను పైలట్. సచిన్ ప్రాణాలతో ఉన్నాడు. సార్, ప్లేన్ క్రాష్లో వీడు చావలేదా? బ్రతుకున్నాడా? ఇక్కడెందుకు దాక్కో ఉన్నాడు? సరేరా, వాడి దగ్గర విచారిద్దాం. సార్, సార్, వాడు చచ్చిపోయాడు. చనిపోయాడా? సార్ ఇలా చూడండి, సచిన్ పారిపోతాను ప్రయత్నిస్తున్నాడు. లోపు వాడు ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలిసి అతనికి ఏదో రహస్యం తెలిసిందనుకుంటాను. మనకది తెలియకూడదనే అతన్ని ఇతను చంపేశాడు.
సార్, మీరు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారు? మీ భర్త సచిన్ గురించే. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పగలరా? ఇదేం ప్రశ్న ఇన్స్పెక్టర్ సార్? మీకే తెలుసు కదా రీసెంట్ గా ప్లేన్ క్రాష్ గురించి. ఖచ్చితంగా లేదు. సచిన్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. ప్రాణాలతో ఉన్నాడా? అవును. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు షాకింగ్గా ఉంటుంది, కానీ వాడొక హత్య చేసి ఎస్కేప్ అయ్యాడు. అలాగే సచిన్కి ఇందులో ఎంత డబ్బు దొరికింది? ఈ పని తను చేశాడు కదా. డబ్బులా? డబ్బులుంటే నేనెందుకు ఈ కాఫీ షాప్లో పనిచేయాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ ఈ పెళ్లి జీవితంలో చాలా సమస్యలే ఉన్నాయి. మీ వివాహ జీవితం స్మూత్గా లేదు అంటే నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటో నేను తెలుసుకోవచ్చా? దీప్తి అనే ఒక అమ్మాయి, తను ఎయిర్ హోస్టెస్, చాలాసార్లు చెప్పారు నాకు డివోర్స్ ఇచ్చి తనతోనే ఉంటానని. ఎక్కడ అమ్మాయి ఎక్కడుంది? సింగపూర్. సింగపూర్? ఏంటి, సచిన్ బ్రతికే ఉన్నాడా? అవకాశమే లేదు సార్. వాడు ప్లేన్ ఎక్కేటప్పుడు మేమిద్దరం మా కళ్ళతో చూసాం సార్. సార్, ఇంత పెద్ద విపత్తు నుంచి అసలు తప్పించుకునే అవకాశం లేదు సార్. అరే ఏంటయ్యా నువ్వు? ఒకవేళ పారాషూట్ నుంచి దూకుంటే? లేదు సార్, అలా పారాషూట్లో దిగుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు కనిపించుంటాడు. మనం ఏదైనా మిస్ చేసావా ఏంటి? మీ ఇద్దరు మొహాలు చూస్తుంటే ఏదో దాస్తున్నట్లుంది. లేదు సార్, లేదు సార్. అస్సలు లేదు. మీ మొహం చూస్తుంటే తెలుస్తుంది మీరేదో ఒక విషయం దాస్తున్నారు. ఈ విషయం ఏంటి చెప్పండి, తొందరగా చెప్పండి. సారీ సార్, మేము కొంచెం చిన్న తప్పు చేశాం సార్. తప్పంటే ఏంటి? ప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు మేము అక్కడ లేము సార్. అంత పెద్ద తప్పుని మీరు ఎలా చేశారు? సార్, అదేంటంటే ప్లేన్ రన్వేలో వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక బ్లాస్ట్ ఏర్పడింది సార్. ఏంటా బ్లాస్ట్? సార్, ఎవరో దీపావళి బాంబు పేల్చారు సార్. మేము అది చెక్ చేయడానికి వెళ్ళాము. ఏదో సీరియస్ అయి ఉంటుందని వెళ్ళాము. అరే, ఇది దీపావళి బాంబు. ఆ తర్వాత మేము వెనక్కి వచ్చాకే తెలిసింది ప్లేన్ ఆల్రెడీ టేక్ ఆఫ్ ఇది అయింది. ఆ గడ్డమోడి పని అయి ఉంటుంది. వీళ్ళ దృష్టిని మళ్లించడానికి. కానీ అభిజిత్, అసలు దానికి కారణం ఏమై ఉంటుంది? ఎందుకని వీళ్ళ గమనాన్ని దిశ తిప్పాలి? ఖచ్చితంగా దీని వెనక ఏదో మర్మం దాగుంది అభిజిత్. అదే ఈ బాంబ్ సౌండ్ వినపడింది కదా, అప్పుడు ఎయిర్ స్ట్రిప్ ప్లేన్ ఎక్కడుంది? అది ఓపెన్ చేసి చూపించు. రండి సార్. పద చూపించు. ఆగండి అభిజిత్, ఇది రక్తమే కదా, బాగా ఎండిపోయి ఉంది. సార్, రక్తపు రంగుకు సంబంధించి ఇది పాతది కాదు, రీసెంట్గా చిందించిన రక్తమే. అదే ఈ రక్తం. అసలు ఎవరి రక్తమో మీకేమన్నా తెలుసా? తెలీదు. ఏమడిగినా తెలీదు. మాకేమీ తెలీదు. మరి అసలు మీకేం తెలుసో చెప్పండి. సార్, ఎయిర్ స్ట్రిప్లో రక్తం ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది. అదే కన్ఫర్మ్ అయింది కదా, ఇక్కడేదో జరిగింది. కానీ ఏం జరిగింది? అసలు ఈ రక్తం ఎవరిది? బాస్, ఆస్ట్రా ప్లేస్లో ఉన్న రక్తం ఎవరిదో తెలిసింది బాస్. ఎవరిదది? వీడే, పైలట్ సత్యన్. పైలట్ సచిన్ బ్లడ్డా? అలాంటప్పుడు తనకి ఎలా గాయం ఏర్పడింది? సార్, మేము తనని చూసినప్పుడు ఆ సమయంలో తనకి చేతికి బ్యాండేజ్ ఉంది. అలాగే అతని వేళ్ళకు కూడా ఒక బ్యాండేజ్ ఉంది. ఇంజనీర్ మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారంటే సచిన్ టేకాఫ్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, అతనికి ఏ గాయాలు ఏర్పడలేదు. అలా అయితే దానికి ఏంటంటే అభిజిత్, సచిన్కి దెబ్బ తగిలింది ఎయిర్ స్ట్రిప్లో ఉన్నప్పుడే. ప్లైన్ టేకాఫ్ అవ్వక ముందే సచిన్ ఎయిర్ స్ట్రిప్లోకి దూకేశాడు. వాడికి ఆ సమయంలోనే గాయం ఏర్పడింది. ఖచ్చితంగా అలాగే జరుగుంటుంది బాస్. ఎందుకంటే అందువల్లే సచిన్ క్రాష్లో చనిపోలేదు. ఎందుకంటే వాడు ఫ్లైట్లో లేడు కదా. కానీ సలోంకి సార్, సచిన్ ప్లేన్ నుంచి దూకింది ఎవరూ చూడకుండా ఎందుకు లేరు?
అదే ఎవడో ఒకడు టపాకాయ పేల్చాడు కదా, దృష్టి మళ్లించడానికి. ఇదంతా సచిన్ ఇంకా పంగు ప్లానే సార్. హలో, ఓకే, థ్యాంక్ యూ. సార్, సచిన్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా రితి, తను సింగపూర్లో ఉంది. తన నెంబర్ దొరికింది. సచినా? సచిన్కి ఏమైంది? తను బాగానే ఉన్నాడు కదా? దీప్తి, నువ్వు ఒక విషయం చెప్పు. చివరిగా నువ్వు సచిన్తో అసలు ఎప్పుడు మాట్లాడావు? 2 రోజుల ముందే. 2 రోజుల క్రితమా? కానీ సచిన్ భార్య మాతో ఏం చెప్పిందంటే మీ ఇద్దరికీ ఉన్న సంబంధం బ్రేక్ అయిపోయిందని చెప్పిందే. లేదు లేదు, ఏ భార్య అయినా తన గురించి అలా చెప్పరు కదా. నన్ను మీట్ అవ్వడానికి సింగపూర్ వస్తాడు. సరిగాని సింగపూర్ వాడు ఎప్పుడు వస్తున్నాడని చెప్పాడు? 1 వారం తర్వాత. సరే, తర్వాత ఇంకేం మాట్లాడుకున్నారు మీరు 2 రోజుల క్రితం? తను చెప్పాడు తనకి చాలా డబ్బులు వస్తాయి అని, దాని తర్వాత మనం కొత్త జీవితం మొదలు పెడదాము అని. ఇంకా మీరెందుకు ఇలా అడుగుతున్నారు? సచిన్ బాగానే ఉన్నాడు కదా. కంగారు పడకండి, సచిన్కి ఏమీ కాలేదు. ఒకవేళ మళ్ళీ అవసరమైతే మేం కాల్ చేస్తాం. థ్యాంక్ యూ. సచిన్ విషయంలో ఏమీ మోసం చేసే పనులేం జరగట్లేదు కదా. ఇదేమన్నా ప్లాన్ కాదుగా. పూర్వీని ఒక పని చేయి, సింగపూర్ పోలీసులకి మొత్తం డీటెయిల్స్ పంపించు. ఇది వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఈ దీప్తి మీద కన్నుంచమని చెప్పు. సార్, సచిన్ వైఫ్తో మాట్లాడాను. సచిన్ పాస్పోర్ట్ ఇంట్లోనే ఉందని చెప్పారు. ఏంటి? సచిన్ పాస్పోర్టు ఇంట్లోనే ఉందా? సచిన్ సింగపూర్ వెళ్ళటానికి ప్లాన్ వేశాడు కదా. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటుందా ఏంటి? ఒకవేళ సచిన్ డమ్మీ పాస్పోర్ట్ ఏదైనా రెడీ చేశాడా? అదే నకిలీ పాస్పోర్ట్. అదే ఆ డేజుకి నకిలీ పాస్పోర్ట్ చేసే వాళ్ళందరూ తెలుసు అనుకుంటా. ఫ్రెడీని ఒక పని చెయ్యి, ఆ పంకజ్కి చెప్పు. అదేంటంటే సచిన్ ఫోటో తీసుకొని వాణ్ణి డేజుని వెళ్ళి కలమను. వెళ్ళు. ఎస్ సార్. ఇంకో విషయం ఉంది సార్. ఒకవేళ సచిన్ ప్లేన్లో నుంచి దూకుంటే అది టేకాఫ్కు ముందే, మరి ప్లేన్ని టేకాఫ్ చేసింది ఎవరు? అవును సార్, తను ఫ్లైట్ నుంచి దూకేటప్పుడు ఈ మదన్, అంకద్, సుమిత్ వీళ్ళెవరూ అరవలేదా? సైలెంట్గా ఎందుకు కూర్చున్నారు? బాస్, ప్లేన్ కింద పడేటప్పుడు వీళ్ళు ఎలా అరుస్తారు? ముగ్గురు స్పృహలో లేరు. కానీ సార్, తనకెలా మైకం వచ్చింది? పూర్వి వీళ్ళ కడుపులో బ్లాక్ కాఫీ ఉండింది, అందులోనే మొత్తం మందు కలిపి ఇచ్చారు. ఏంటి? బ్లాక్ కాఫీలో మత్తు మంది కలిపుందా? ఖచ్చితంగా ఇదంతా సచిన్ చేసిన ప్లాన్లో భాగమై ఉంటుంది. సార్, ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకు కూడా జవాబు దొరకలేదు. పైలట్ లేకుండా ఫ్లైట్ ఎలా టేకప్ అయింది? దానికి సమాధానం యుఏఎస్. అన్ఇంటరబుల్ ఆటో పైలట్ సిస్టమ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా కింద ఉన్నట్టుగానే ఆకాశంలో ఉన్న ప్లేన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. అవును సార్, మన ఫారెన్సిక్ ల్యాబ్లో కూర్చుని గాల్లో ఎగిరే ప్లేన్ని కంట్రోల్ చేయగలం సార్ మనం. బట్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేశారంటే ఆకాశంలో ఎగురుతున్న ఆ ప్లేన్ని ఏదైనా ఎమర్జెన్సీ ఏర్పడితే, హైజాక్ ప్రాబ్లం ఏర్పడితే అప్పుడు దాని కంట్రోల్ కింద ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అలా అయితే ప్లేన్ కాక్పిటర్ కంట్రోల్ వాడి చేతిలోనే ఉంది. వాడి దగ్గర రిమోట్ మాత్రమే ఉంది. అవును సార్, ఈ రిమోట్ ద్వారానే వాడు ప్లేన్ని క్రాష్ చేయించుంటాడు సార్ సముద్రంలో. రిమోట్ కంట్రోల్ని పెట్టుకుని హత్య చేశారు. అలాగే బ్లాక్ కాఫీలో మత్తు మందు కలిపారు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిస్తే చాలు, ఆ బ్లాక్ కాఫీలో మత్తు మందు ఎవరు కలిపారు, ఎవరు తాగేటట్టు చేశారు. రిమోట్ పెట్టుకొని ఆడుకున్నాడే వాడి దగ్గర పడ్డాం మనం. ఈ రిమోట్ కంట్రోల్
బ్లాక్ కాఫీయా? సార్ మదన్ బ్లాక్ కాఫీ తాగడు కదా. సార్ ఆయనకి ఆ హై బ్లడ్ ప్రెషర్ ఉంది. సార్ నేను కూడా సుమిత్కి బ్లాక్ కాఫీ ఇవ్వలేదు. కానీ ఆయన ఎప్పుడు ఇంటి నుంచి బయలుదేరారో ఆ టైంలో నేను కూడా ఇంట్లో లేను. ఇలా చూడండి, వాళ్ళ ముగ్గురు పొట్టలోంచి బ్లాక్ కాఫీ దొరికింది. అందులోనే ఆ మత్తు మందు కూడా కలుపున్నారు. మీరే చెప్తున్నారు కదా, మీలో ఎవరు కూడా మీ భర్తలకి బ్లాక్ కాఫీ ఇవ్వలేదని చెప్తున్నారుగా. అలా అయితే దాన్ని ఇంకెవరైనా ఇచ్చుండొచ్చు కదా. లేకపోతే ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఇచ్చుండొచ్చు కదా. వాళ్ళు బయటికి ఎక్కడికైనా వెళ్ళారా? అవును సార్. ఇంకా మా డ్రైవర్ రవి ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఒకవేళ అలా జరుగుండొచ్చు కదా. ఒకవేళ బయట కాఫీ తాగుంటారేమో. సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం తెలుసుంటుంది. రవి, కాస్త అతన్ని పిలవండి, ఎక్కడున్నాడో చూడండి. సార్ ఎప్పుడు ఈ సందర్భం జరిగిందో అప్పటి నుంచి పనికే రావట్లేదు. మేం కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. అలా అయితే అభిజిత్, ఆ రవి నిన్నటి నుంచి మనిషి కనపడలేదు. ఎక్స్క్యూజ్ మీ, కాస్త జరగండి. ఏంటి సార్, సమస్య? ఇంట్లో నుంచి ఏమైంది? భయంకరంగా దుర్వాసన వస్తుంది. మేం పోలీసులకు ఫోన్ చేశాము, ఎవరూ రాలేదు. అయినా మీరెవరు? మేము సిఐడీస్. రారా, జస్ట్ ఫాలో మీ. ఇలా చూడు, మాట్లాడకుండా సైలెంట్గా నా వెనకాలేరా. నేను ఉన్నంత వరకు నీకు భయపడాల్సిన అవసరమే లేదు. ఇలా చూడు, నేను భయపడట్లేదు సరేనా. నేను సిఐడి నుంచి. నోరు మూసుకుని సైలెంట్గా రా. ఫాలో మీ. అటు పద. రా పంకజ్. ఏంటి మిత్రమా, నేను విన్నాను నువ్వు సూపర్ టమ్మీ పాస్పోర్ట్లు తయారు చేస్తున్నావుట. నా ఫ్రెండ్ చెప్పాడులే. వీడే. వీడి నీ ఫ్రెండా? అందులో ఏంటి నీకు అనుమానం? వీడిని నాకు బాగా తెలుసు. డమ్మీ పాస్పోర్ట్ కావాలన్నాడు, నేను రెడీ చేసి ఇచ్చాను. అదిరిపోయింది. అయితే నాకు కూడా ఒక పాస్పోర్ట్ రెడీ చేయండి. అలాగే చేస్తాను, కానీ నాకు 2 బాక్స్ కావాలి. ఏంటి మీరు 2 పెట్లు అడుగుతున్నారు? 2 పెట్లు మామిడి పండ్లా లేక 2 పెట్లు యాపిలా? ఏంట్రా వేళకులమా? 2 బాక్స్ అంటే 2 లక్షలు. 2 లక్షలా? పాస్పోర్ట్లో మీ పేరు ఎలా రాయాలని చెప్పు. సబ్ ఇన్స్పెక్టర్ పంకజ్, సిఐడి. సిఐడియా? అవును, సిఐడినే. నేనేం తప్పు చేశాను? నిన్ను మాత్రమే కాదు, డమ్మీ పాస్పోర్ట్లు తయారు చేసే అందరినీ చితక్కొట్టి లేపేస్తాం. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సరిగా సమాధానం చెప్పు, లేకపోతే 2 లక్షలకి దండాలు బస్కీలు తీయమని చెప్తాను. అడగండి, ఏమైనా అడగండి, చెప్తాను. ఈ డమ్మీ పాస్పోర్ట్ తీసుకోవడానికి ఎప్పుడొస్తా అన్నాడు? తెలీదు. ఏంటి తెలియదా? ఇవాళ ఈవినింగ్. చూసావా పంకజ్, నా గేమ్ ఎలా ఉంది? సార్, రవి ఇంట్లో ఒక డెడ్ బాడీ దొరికింది. అక్కడ కూడా అదే మత్తు మందు. సొలంకి సార్కి బ్లాక్ కాఫీలో దొరికింది కదా అదే. ఈ రవి ఫింగర్ ప్రింట్స్ కాకుండా ఇంకెవరు ఫింగర్ ప్రింట్స్ అన్న దాంట్లో దొరికాయా? అవును సార్, అది రణ్దీప్ది. రణ్దీప్. ఈ రణ్దీప్ బీరోకొచ్చి ఏదో పెద్ద పుడింగిలా మాట్లాడాడు కదా. నాకేమీ తెలియదని నిరూపించుకోవడానికి ట్రై చేశాడు కదా. ముందు హత్య చేయడానికి రవిని యూజ్ చేశాడు, చివరికి రవినే చంపేశాడు. సార్, నేను రణ్దీప్కి కాల్ చేయాలని ట్రై చేశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఒక్కసారి ఆ సచిన్ గాడు మన చేతికి దొరికితే వాడే మనల్ని రణదీప్ దగ్గరికి తీసుకెళ్తాడు. వాడే సాయంత్రం వస్తానని చెప్పాడుగా, వాడి నకిలీ పాస్పోర్ట్ తీసుకుంటానికి. అవును,
నువ్వు ఒక పని చేయి, నీ పాస్పోర్ట్ని వీడి దగ్గర తీసుకో, అతని దగ్గరే ఉంది. త్వరగా ఇవ్వయ్యా, నాకు అంతగా టైం లేదు. చాలా కరెక్ట్గా చెప్పావు. ఈ మధ్య నాకు అస్సలు టైం ఉండట్లేదు. అంతే, తీసుకో. ఈ ఫోటో అంటించమంటావా? ఏం ఆట ఆడుతున్నారా? తమాషా కాదు, సిఐడి వాళ్ళ చిన్న గిఫ్ట్. సిఐడి? చెప్పరా, ఆ ప్లేన్ ఎలా క్రాష్ చేసావు చెప్పు. ఏయ్! సిఐడి దగ్గర నుంచి తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు. నేరస్తులు ఎవరైనా సరే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే తీరాలి. సార్, డబ్బు ఆశ వల్ల అలా చేశాను సార్. ఈ పని చేయడానికి నాకు 50 లక్షలు ఇచ్చారు సార్. కానీ సార్, అది నాకు బాగా తెలుసు సార్, వాళ్ళందరూ చనిపోతారని. డబ్బు నీకెవరిచ్చారో చెప్పు. సార్ అది నాకు తెలీదు సార్. నేను ఆ మనిషితో ఒక్కసారి మాట్లాడాను సార్. పంకజ్, ఆన్లైన్లో సర్చ్ చేసి చూడు. ఈ రందీప్తి ఏదైనా ఇంటర్వ్యూ ఉందా చూడు. సార్, దొరికింది. మీరు గెలవడానికి నేను గ్యారంటీ. మీరు చాలా కష్టపడ్డారు, బాగా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డారు. ఈ ప్రపంచంలో వీలు కానిదంటూ ఏదీ లేదు. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను. సార్ ఇది వాడు గొంతే సార్. ఐఎమ్ షూర్ సార్, వాడు గొంతే. వాయిస్ రందీప్ దే. వైల్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ రందీప్ వే. రందీప్. సార్, రైట్ తిరగండి. సార్, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడి లొకేషన్ ఎలా ట్యాప్ చేయాలి? ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తే ఏంటి పంకజ్, వాడి ఇల్లు గుర్తుంది కదా. అందులో వాడి చేతికి ఒక బ్రేస్లెట్ పెట్టుకున్నాడు, గుర్తుందా? నేను ఆ ఇంటర్వ్యూ 2 సార్లు చూశాను. కానీ సార్, బ్రేస్లెట్తో మాత్రమే ఎలా కనిపెట్టడం? పంకజ్, అది సాధారణమైన బ్రేస్లెట్ కాదు. ఆ బ్రేస్లెట్లో జీపీఎస్ ట్రాకింగ్ పెట్టాడు. తర్వాత ఇటువంటి బ్రేస్లెట్ టైప్ 1 డయాబెటీస్ వాళ్లే వేసుకుంటారు, అది తెలుసుకో. దాంట్లో కూడా జీపీఎస్ ఉంటుందా సార్? ఒకవేళ ఆ పేషెంట్ ఆరోగ్యం చాలా సీరియస్ అయిందంటే, హఠాత్తుగా ఏదైనా కళ్ళు తిరిగాయంటే వాళ్ళ కుటుంబస్తులు ఆ జీపీఎస్ని ట్రాక్ చేసి కనిపెట్టొచ్చు. సార్, ఈ జీపీఎస్ ఏం చెప్తుందంటే రందీప్ కుందువాడిలో ఉన్నాడు. సార్, ఇక్కడే ఉంది సార్. అదిగో అక్కడ. సార్, ఇటువైపు. సార్ సార్, ఇక్కడ చూపిస్తోంది. తన హార్ట్ బీట్ తక్కువగా ఉన్నట్టుంది. హార్ట్ బీట్ చాలా తక్కువ ఉందా? అప్పుడు వాడు ఇక్కడెక్కడో ఉన్నాడు. ఆగో, ఏంటి ఈ మట్టి చాలా డిఫరెంట్గా ఉంది. ఒకవేళ అతను ఈ మట్టి లోపల ఉన్నాడా ఏంటి? అలా కూడా ఉండొచ్చు. సార్, ఆ రందీపే హంతకుడని మనం అనుకున్నాం, కానీ ఇక్కడ వాడి ప్రాణాలే ఎవరో తీయాలనుకున్నారు. సార్, రవి రందీప్ని చంపుంటాడని నాకెందుకు అనిపించడం లేదు సార్. తను వ్యూరల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బ్రేస్లెట్ లొకేషన్ ఇక్కడే ఉంది. తను ఇంకెక్కడికో వెళ్లేదు. అదే ఎవడైతే సచిన్కి డబ్బు ఇచ్చాడో వాడు రందీప్ గాడు కాదు, ఇంకెవరో ఒక్కడు. కానీ సార్, వాయిస్ తనదే కదా, తనదేని చెప్పాడుగా. అయినా వాయిస్ మార్చి మాట్లాడడం కష్టమేం కాదు కదా. ఇప్పుడు మొబైల్లో చాలా యాప్స్ వచ్చాయి కాబట్టి ఎవరైనా ఏ వాయిస్లో అయినా మాట్లాడొచ్చు. అప్పుడు ఎవరది? అస్సలు ఎవరు రణదీప్ని ఇరికించాలని ట్రై చేశాడు? ఎవడ్రాది? ఎవడా వాయిస్ మార్చే యాప్ని యూజ్ చేసింది? చియర్స్ అమ్మా, చియర్స్. రండి, బయటికి రండి. కంగ్రాచులేషన్స్ అనిరా మేడం. శుభాకాంక్షలా? దేనికి? ఆ యాప్ కోసమే.
ఆ యాప్ని మీ కంపెనీ కదా రెడీ చేసింది. దాన్ని యూజ్ చేసి ఏ ఒక్క వ్యక్తి తన వాయిస్ను మార్చి మాట్లాడొచ్చు కదా. అవును, ఒక డెమో చూస్తారా? అనిరా మేడం, ఇప్పుడు నువ్వు చేసిన నేరానికి ఖచ్చితంగా జైలుకు వెళతా. అనిల మేడం, మీరు చేసిన పనికి జైలుకి వెళ్తారు. అంటే ఇది ఆట కాదు ఆడుతున్నారా? మేడం. ఇదే డివైస్ని యూజ్ చేసి నువ్వు రణ్దీప్ని ఇరికిచ్చాలని చూసావు కదా. పూర్వి, ఆ అమ్మాయిని అరెస్ట్ చేయి. పదండి మేడం. ఎందుకంత కంగారు సిఐడీస్? కాస్త ఆ వైపుకు చూడండి. ఏయ్! రేయ్! నువ్వు పిచ్చి పని చెయ్యొద్దని చెప్పాను. ఏయ్, వాడిని వదిలో. గుడ్ బై సిఐడీస్. వెల్ డన్ గర్ల్స్. పెద్ద పెద్ద క్రిమినల్స్ చేయలేని పని మనం కూడా చేసి చూపించాం కదా. సిఐడి వాళ్ళ కళ్ళ ముందే మనం ఆట ఆడాం కదా. అదంతా ఓకే గానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒరిజినల్ ప్లాన్ కూడా స్పాయిల్ చేశారుగా. ఆలోచిద్దాం. మనకంటూ ఏదైనా చోటు ఉండకుండా పోతుందా ఏంటి? ఏ అనీరా, నువ్వేం ప్లేన్ డ్రైవ్ చేస్తున్నావు? అరే నేను ఇప్పుడు డ్రైవ్ చేయట్లేదు. అరే నువ్వే కదా డ్రైవ్ చేస్తున్నావు. నీకు ప్లేన్ డ్రైవ్ చేయడం అరే నేను చేయట్లేదు, అదే చేస్తుంది. ఓ నో, ప్లేన్ కిందకి వెళ్తుంది. అయితే మన కొత్త టెక్నాలజీ ఎవరికైనా తెలిసిపోయిందా ఏంటి? కానీ అది ఎలాగా? వెరీ గుడ్. రండి రండి. ఏ దేశంలో భర్త ఆయుష్ కోసం భార్యలు వ్రతాలు ఉంటారో అలాంటి చోట ఇలా చేయగలమా ఏంటి? మీ భర్తల్ని మీరే చంపారు. దీనికి సాలిడ్ రీజన్స్ ఉంటాయనుకుంటాను. అవును, రీసెంటర్కి మా భర్తలేమీ అంత మంచి వాళ్ళేం కాదు. అవును, జనాల ముందు ఏదో మా మీద ప్రేమన్నట్టు నటిస్తారు, కానీ ఇంట్లో వేరేగా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రేమ దొరకలేదు, ఇంకా నమ్మకం కూడా లేదు. ఇంకా ఎప్పుడు చూసినా మమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉంటారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఈ టార్చర్ తట్టుకోలేక మా భర్తలకి మేమే బెదిరింపు కాల్స్ చేశాం. సో మేమేం ప్లాన్ చేసామంటే సమయం దొరికిందని వాళ్ళు చెప్పేశాం. కానీ తలరాత చూడండి, రణ్దీప్ రవి దగ్గరికే వెళ్ళాడు. ఆ నిద్ర మందుతోటే వెళ్ళాడు. ఇకపై మా భర్తల మీటింగే అటెండ్ అవ్వలేరు. అది మాకు బాగా ఉపయోగపడింది. రవి నమ్మకాన్ని నువ్వు యూజ్ చేసుకున్నావు కదా. ఆ తర్వాత రణ్దీప్ని మీరు మట్టిలో పూడ్చిపెట్టారు. గుంపులో ఎస్కేప్ అవుతారని మేము అనుకుంటాం అనుకున్నారా?
రోజు చస్తూ బతకడం మాకు అవసరం లేదు. మేము స్వతంత్రంగా ఎంజాయ్ చేయాలనుకున్నాం. స్వతంత్ర గాలిని పీల్చుకుంటానికి ఇంకా ఎన్నో దారులున్నాయి, అది నువ్వు తెలుసుకో. ఒక భర్తని చంపటం అనేది ఘోరమైన పని. నీకు నచ్చకపోతే తన దగ్గర నుంచి దూరంగా ఉండొచ్చు, లేక డైవర్స్ తీసుకోవచ్చు. మీ ముగ్గురు కూడా ఘోరమైన దారిని ఎంచుకున్నారు. దానివల్ల మీకు నరక జీవితమే దొరుకుతుంది. మీరు జీవితాంతం జైల్లోనే గడపాలి.